హరి ఓం. ఈరోజు మనం మెడిటేషన్ ఫర్ బిగినర్స్ అంటే ధ్యానం ఇప్పుడే మొదలుపెట్టే వాళ్ళకి ఎలా చేయాలి అనేది ఒక ప్రాక్టికల్ సెషన్గా చేద్దాం. మొట్టమొదట ధ్యానం చేసే ముందు మొదట మన శరీరాన్ని మనసుని రిలాక్స్ చేసుకోవాలి. మొదటగా మనం స్థిర సుఖ ఆసనం అంటారు. అంటే స్థిరంగా అంటే మనం ఎంతసేపు ధ్యానంలో కూర్చుంటామో అంతసేపు కదలకుండా ఏ పోచర్లో అయితే మనకి సౌకర్యవంతంగా ఉంటుందో, ఏ భంగిమలో కూర్చుంటే సులభంగా సౌకర్యంగా ఉంటుందో ఆ పోచర్ని ఎంచుకోవాలి. కొందరికి పద్మాసనం వేసుకుంటే కంఫర్ట్గా ఉంటుంది, కొందరికి అర్ధ పద్మాసనం, ఇంకొంతమందికి స్వస్తికాసనం, ఇలా వాళ్ళ సౌకర్యాన్ని బట్టి వేసి కూర్చోవచ్చు. లేదు కింద కూర్చోడానికి అసౌకర్యంగా ఉంది అంటే మామూలుగా మీరు చైర్లో కుర్చీలో కూర్చొని కాళ్ళ మీద కాళ్ళు వేసి వేళ్ళ వేళ్ళు ఈ విధంగా కలిపి కాస్త వెన్నెముక నిఠారుగా మరీ బిగుసుకున్నట్లు కాకుండా స్ట్రైట్గా చూస్తూ నిదానంగా కళ్ళు మూస్తూ ఫస్ట్ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా శరీరాన్ని రిలాక్స్ చేసుకోవాలి, విశ్రాంతి దిశలోకి తీసుకెళ్ళాలి. ఫస్ట్ మన తల భాగాన్ని అంతా కూడా రిలాక్స్గా ఉన్నట్లుగా ఊహించుకుంటూ ఆ తల భాగం అంతా కూడా రిలాక్స్ అవుతూ ఉంది, రిలాక్స్ అవుతూ ఉంది, రిలాక్స్ అవుతూ ఉంది అని తల భాగాన్ని. తర్వాత ఇంకా క్రిందకు రావాలి, వచ్చి మెడ భాగం, భుజములు, చేతులు అంతా కూడా రిలాక్స్గా ఉంది, రిలాక్స్ రిలాక్స్ అని ఆ భాగాన్ని మనం గుర్తు తెచ్చుకుంటూ రిలాక్స్ అనేది సజెషన్ ఇవ్వాలి. అలాగే ఇంకా కింద భాగం, ఛాతీ భాగం, తర్వాత పొట్ట భాగం, వెనుక వీపు భాగం అంతా కూడా రిలాక్స్ 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 అంటూ ప్రతి భాగానికి 3 సార్లు ఆ భాగాన్ని గుర్తు తెచ్చుకుంటూ రిలాక్స్ చెప్పుకోవాలి. అలాగే నడుం భాగం, హిప్స్, థైస్, నీస్ అంటే నడుం భాగం నుంచి మోకాళ్ళ భాగం వరకు రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఆ తరువాత మోకాళ్ళ కింది భాగం, కాళ్ళు, మడిములు, పాదములు అన్నీ కూడా రిలాక్స్ చేసుకుంటూ రావాలి. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఆ భాగాన్ని మనసులో ఊహిస్తూ రిలాక్స్ అని చెప్పుకోవాలి. తర్వాత టోటల్ బాడీ ఈజ్ రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్.
అలాగే శరీరాన్ని అంతా కూడా రిలాక్సేషన్ చేసాం. తర్వాత మనసు, మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక పనులు చేస్తూ ఒత్తిడికి గురై ఉంటుంది. అది ఆటోమేటిక్గా ధ్యానంలో ఆ స్ట్రెస్ అంతా కూడా రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు ఆ మనసుని రిలాక్సేషన్ చేసుకోవడానికి మనం చెప్పుకునే ధ్యానంలో ముందుగా చెప్పుకునే విషయాలతోనే మనసు రిలాక్స్ అయిపోతుంది. అంటే ఓంకారం ఇవి చెప్పుకోవడం వల్ల. కాబట్టి ఇప్పుడు శరీరాన్ని రిలాక్స్గా ఉంచుకొని ఈ ప్రారంభ దశలో 2 రకాల ధ్యానం గురించి తెలుసుకోవాలి. సగుణ ధ్యానం, నిరాకార ధ్యానం. సగుణాకార ధ్యానం, నిరాకార ధ్యానం. సగుణ ధ్యానం అంటే ఏదైనా ఒక చిత్రపటం, మీ ఇష్టదైవం కానివ్వండి, లేదా మీకు నచ్చిన ఏదైనా ఒక చిత్రపటం కానివ్వండి, దాని మీదే దృష్టి పెట్టి అలాగే చూస్తూ ఉండిపోతారు. అలా చూస్తూ ఉన్నందువల్ల ఏమవుతుందంటే మన మైండ్కి అనేక రకాలుగా ఆలోచించడం పోయి ఒకే దాని మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత నిరాకార ధ్యానంలోకి వెళ్ళడానికి సులభంగా ఉంటుంది. కాబట్టి ఆ ఇష్టమైన దైవం కానీ, లేదా ఇష్టమైన చిత్రపటం కానీ, లేదా ఒక పాయింట్ మీద అలాగే చూస్తూ ఉండిపోవడం అయినా కూడా చేయండి 1 నిమిషం పాటు. ఆ తర్వాత కళ్ళు మూసుకొని ఓంకారాన్ని ఉచ్చరించాలి. ఈ ఓంకారాన్ని ఉచ్చరించిన వల్ల ఏమవుతుందంటే ఓమిత్యేకాక్షరం పరం బ్రహ్మ అంటారు. అంటే పరబ్రహ్మ స్వరూపమే ఓంకారము. అంటే ఈ సృష్టి అనేది అకార ఉకార మకారాలతో ప్రారంభమైంది. ఆ అకార ఉకార మకారాల శబ్దమే ఓంకారనాదంగా మనకు వినిపిస్తుంది. కాబట్టి ఈ ఓంకారం అనేది చేస్తే ఈ సృష్టి అనేది ఎక్కడైతే ఆ అవ్యక్తంలోంచి వ్యక్తంగా తయారైందో, ఈ సృష్టి అనేది ఎక్కడి నుంచి అయితే మొదలుపెట్టిందో, ఈ అకార ఉకార మకాల శబ్దాలతో ఓంకారంతో సృష్టి తయారైంది. కాబట్టి మనం ఆ ఓంకారాన్ని పట్టుకోవాలి. మళ్ళా ఈ వ్యక్తంలో నుంచి అవ్యక్తంలోకి పోవాలంటే, వ్యక్తం అంటే ఇప్పుడు మనకు కనిపించేది, అవ్యక్తం అంటే కనిపించండి, కనిపించని దాంట్లో నుంచి కనిపించేదిగా వచ్చింది పదార్థం. కాబట్టి ఈ కనిపించేదంతా మరలా కనిపించని పదార్థానికి చేరుకోవాలి అంటే మనం ఈ ఓంకారాన్ని మన నావగా తీసుకోవాలి. కాబట్టి ఈ ఓంకారాన్ని ఉచ్చరించడం వల్ల మన మైండ్ క్లీన్ అయిపోతుంది. అలాగే మన ఎన్విరాన్మెంట్ క్లీన్ అయిపోతుంది అన్నమాట. మన ఎన్విరాన్మెంట్ క్లీన్ అయిపోతుంది. ఫస్ట్ మనం ఏం చేయాలన్నా కూడా ముందు మనం క్లీన్సెస్ ఆఫ్ ది మైండ్ అండ్ క్లీన్స్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్గా చేసుకోవాలి. మన మైండ్ని పరిశుద్ధం చేసుకోవాలి. చుట్టూ ఉండే మన సరౌండింగ్స్ని క్లీన్ చేసుకోవాలి. కాబట్టి ముందు ఓంకారం మనం ఉచ్చరిస్తాం. దానివల్ల డివైన్ వైబ్రేషన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ఓంకారాన్ని బిగ్గరగా ఉచ్చరించాలి. దీన్ని వాచకం అని కూడా చెప్తారు. ఈ ఓంకారము ఈ విధంగా ఉచ్చరించండి. ఓ
ఓ ఈ విధంగా పెద్దగా బిగ్గరగా ఓంకారం ఉచ్చరించడం వల్ల మనకి డివైన్ వైబ్రేషన్ చేంజ్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఓంకారాన్ని పెదవులు కదపకుండా ఓంకారం నోట్లోనే పలుకుతాం. ఈ విధంగా ఆ తర్వాత చిత్త జపం అంటారు. చిత్త జపం అంటే మనం మనసులోనే ఓంకారాన్ని జపించడం. కాబట్టి ఈ రెండు వాచికము అని బిగ్గరగా చెప్పడం, ఉపాంశం అని నోట్లోనే చెప్పడం, పెదవులు మూసిపెట్టి, దానికన్నా కూడా ఈ చిత్త జపం అనేది ఉత్తమం అంటారు ఋషులు. ఇవన్నీ కూడా ప్రాథమిక దశలో నీ మైండ్ని ధ్యాన స్థితికి తీసుకుపోవడానికి ఉపకరించడానికి మాత్రమే చెప్తున్నాం. తర్వాత స్థితిలో డైరెక్ట్గా కూర్చోవడమే, డైరెక్ట్గా నిరాకారంతో కనెక్ట్ అయిపోవడమే. ఈ ప్రారంభ దశలో అంచెలంచెలుగా రిలాక్సేషన్, ఇందాక శరీరాన్ని ఎలా చేసుకుంటా వచ్చామో అలాగా మన మైండ్ని రిలాక్సేషన్ చేసుకోవడం కోసం చిన్నగా మెల్లమెల్లగా మనం ధ్యాన స్థితిలోకి తీసుకెళ్లేందుకు మనసుకి సహకరిస్తూ దాన్ని నిదానంగా అంటే ఉపాయంగా ధ్యాన స్థితిలో తీసుకెళ్ళడానికి సహకరిస్తుంది. ఇప్పుడు మీరు ధ్యానంలో కూర్చునే ముందు స్థితికి ఇప్పటి స్థితికే కొంత మార్పు చేస్తుంటుంది. అంటే మనసు శాంతపడడంలో. ఇప్పుడు మామూలుగా మనకి ఈ శ్వాస తీసుకుంటాం కదా, ఈ శ్వాస తీసుకోవడంలో కుడివైపు శ్వాస తీసుకుంటాము, దాన్ని సూర్యనాడి అంటారు. ఎడం వైపు తీసుకుంటే చంద్రనాడి అంటారు. అయితే మనం ఒక కుడివైపు సూర్యనాడి వైపు తీసుకుంటే చంద్రనాడి సైడ్ వదులుతాం, చంద్రనాడి సైడు శ్వాసను తీసుకుంటే సూర్యనాడి సైడు వదులుతాం. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస, తీసుకోవడం ఉచ్ఛ్వాస, వదలడం నిశ్వాస అంటారు. ఈ ముక్కు కింద భాగంలో కొంచెం దూరంగా వేలు పెడితే మనం గాలి ఏ వైపు తీసుకుంటున్నాము, కుడివైపు అయితే సూర్యనాడి, ఎడమ వైపు అయితే చంద్రనాడి. మనం చంద్రనాడి వైపు గాలి తీసుకుంటున్నామా, సూర్యనాడి వైపు గాలి తీసుకుంటున్నామా టెస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా టెస్ట్ చేసుకున్నప్పుడు మీరు మనసు అలజడిగా ఉంది అని అంటే సూర్యనాడి వైపే గాలి తీసుకుంటారు. దాన్ని బట్టే మన మనసు ఇంకా బాగా అలజడిగా ఉంది అని గ్రహించవచ్చు. అలాగే ఇటు పెట్టి చూసుకున్నప్పుడు చంద్రనాడి వైపు అంటే ఎడం వైపు గాలి తీసుకుంటుంటే కొంత మనసు రిలాక్స్గా వచ్చేసింది అనేది గ్రహించవచ్చు. అంటే చంద్రనాడి వైపు గాలి తీసుకుంటే సూర్యనాడి వైపు వదులుతుంటారు. అది జరుగుతూ ఉంటుంది. ఇంకా మనసు బాగా రిలాక్సేషన్ వచ్చేసింది అంటే మన ధ్యాన స్థితికి దగ్గరగా మన మనసు ఉంది అన్నప్పుడు రెండు వైపులా తీసుకుంటారు. సూర్యనాడి నుండి చంద్రనాడి నుండి రెండు వైపులా గాలి లోపలికి వెళ్ళి రెండు వైపులా వస్తుంటుంది బయటికి. అంటే ఇప్పుడు చాలా దగ్గరగా ఉండాలి మీరు ధ్యాన స్థితికి పోవడానికి. ఈ విధంగా మనం మనసును రిలాక్స్ చేసుకుంటే ఎలా, ఓంకారం ద్వారా రిలాక్స్ చేసుకుంటే అప్పుడు రిలాక్స్ అవుతూ వచ్చి మనకి
ఈ రెండు వైపులా గాలి తీసుకొని వదిలే స్థితికి వచ్చేస్తుంది. అంటే ధ్యాన స్థితికి దగ్గరగా ఉంటాం మనం అప్పుడు. ఆ తరువాత మనం వేలల్లో వేలు పెట్టేసుకున్నాం కదా, అలాగే స్ట్రైట్గా చూస్తూ కళ్ళు నిదానంగా క్లోజ్ చేయాలి. రిలాక్స్డ్గా ఉండాలి, శరీరం నిటారుగా ఉండాలి, రిలాక్స్గా ఉండాలి. ఏది బిగపట్టకూడదు, ఏది అదిం పెట్టకూడదు. రిలాక్స్గా, కంఫర్ట్గా, అంటే మనం స్థిరంగా, అంటే అప్పుడు ఒక గంట సేపు కూర్చోవాలి అంటే గంట సేపు మనకి స్థిరంగా ఉండాలి, కదలకూడదు ఆసనం. అటువంటి ఆసనం చేసుకోవాలి. ఎవరికి ఏది సౌకర్యం అయితే అది. ఏది మేము కింద కూడా చేయలేము, కూర్చోలేము అంటే చైర్లో కూర్చొని చేసుకోవచ్చు, అలా కాలు మీద కాలు పెట్టి. అంతే. అంటే వేలల్లో వేలు పెట్టాం అంటే మనం తీసుకున్న శక్తి, మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ విశ్వశక్తి అదే, లేదా ఈశ్వర శక్తి అంటారు, లేదా చిత్శక్తి, ఆ శక్తిని మనం తీసుకున్నప్పుడు మన వేళ్ళ గుండా బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి వేళ్ళ గుండా బయటికి వెళ్ళకుండా వేలల్లో వేలు పెట్టుకొని కనెక్ట్ చేసి పెట్టుకుంటాం. అలాగే కాలు మీద కాలు పెట్టి కూర్చుంటాం. ఇప్పుడు శ్వాసని కౌంట్ చేయడం మొదలు పెట్టండి. టైం పెట్టుకున్నాం, టైం చూసాము. తర్వాత ఒక 1 మినిట్కి కానీ 2 మినిట్కి కానీ 3 మినిట్స్కి కానీ కళ్ళు తెరిచి మనం ఎన్ని శ్వాసలు తీసుకున్నామో లెగ్గట్టుకోవాలి. లోపలికి పోయి బయటికి వస్తే ఒక సర్కిల్, అలాగే లోపలికి పోయి బయటికి వస్తే రెండో సర్కిల్, మళ్ళా బయటికి పోయి లోపలికి పోయి బయటకు వస్తే మూడో సర్కిల్. అంటే లోపలికి పోవడం బయటికి రావడం ఒక సర్కిల్. ఆ విధంగా 1 2 3 అని మనసులో పెట్టుకోవాలి. అట్లా కౌంట్ చేసుకొని అది 1 నిమిషమైనా 2 నిమిషాలైనా 3 నిమిషాలు మీరు కళ్ళు తెరిచి ఎన్ని శ్వాసలు కౌంట్ చేశారో చూసుకోవాలి. అంటే సగటున మనిషికి 12 నుండి 14 శ్వాసలు 1 నిమిషానికి తీసుకుంటారు, మామూలుగా కామన్ మ్యాన్. లేదు ఎక్కువ టెన్షన్లోనో స్ట్రెస్తోనో ఉంటే ఇంకా అది 12 నుంచి 18, 20 శ్వాసలకి నిమిషం 30 శ్వాసలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సగటున 12 నుంచి 14. ఇంకెక్కువ తీసుకున్నా అంటే ఆయన ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతానో టెన్షన్గానో ఉన్నాడని అర్థం. ఇప్పుడు మనం ధ్యానం కూర్చునే ముందు మనం కౌంటింగ్ చేసుకోవడం మొదలు పెడితే ఒక 3 మినిట్స్కో 5 మినిట్స్కో మనం ధ్యానం నుంచి లేస్తాం అనుకోండి, లేయంగానే ఎన్ని శ్వాసలు అనేది మనం లెక్క పెట్టుకొని ఆ టైం చూసుకోవాలి. ఈ విధంగా మనం ఎన్ని నిమిషాలు అయితే మనం ఎన్ని శ్వాసలు తీసుకున్నామో డివైడెడ్ బై అన్ని మినిట్స్ అని వేసుకోవాలి. మనం తీసుకున్న శ్వాసలు డివైడెడ్ బై అన్ని నిమిషాలు. ఆ విధంగా మీరు చూస్తే నిమిషానికి 12 నుంచి 14 అన్నాను నేను సగటున. అంటే మీరు ఫస్ట్ రోజు కూర్చున్నప్పుడు 12, 14 ఉండొచ్చు, 20 దాకా కూడా తీసుకోవచ్చు. తర్వాత ఈ విధంగా మీరు ఓంకారం అనుకుంటూ ఈ శ్వాసని సూర్యనాడు చంద్రవైపు చూసుకుంటూ అక్కడే మీకు తెలిసిపోతుంది. సూర్యనాడు సైడ్ కూర్చున్నా అంటే ఎక్కువ శ్వాసలు కౌంట్ అయిపోతూ ఉంటాయి, ఎందుకంటే మనసు అలజడిగా ఉంటుంది కాబట్టి. చంద్రనాడు సైడ్ తీసుకుంటే కొద్దిగా తక్కువే ఉంటాయి. రెండు వైపులా తీసుకుంటా ఉంటే ఇంకా తక్కువ వస్తాయి శ్వాసలు. 1 నిమిషానికి 1, 2 అట్లా వస్తాయి. ఆ విధంగా మీరు ప్రాథమికంగా మంచి ధ్యాన స్థితిలోకి వెళ్ళాలంటే ఈ విధంగా ఎక్సర్సైజ్ అని చేసుకుంటే అప్పుడు ధ్యాన స్థితిలోకి తొందరగా పోవడానికి మీ మైండ్కి అలవాటు చేసిన వాళ్ళు అవుతారు. మొదటిగా 1 నిమిషానికి 15-16 శ్వాసలు తీసుకున్న వాళ్ళు రెండో రోజుకి వచ్చేలేకే 12-14కి వస్తారు. మూడో రోజుకి వచ్చేలేకే 8-10కి వస్తారు, 8 నుంచి 10 శ్వాసల లోపు. నాలుగో రోజు 6 నుంచి 8 శ్వాసలకు వస్తారు. ఐదో రోజు 2 నుంచి 4 శ్వాసలకు వస్తారు. ఆరో రోజుకు 0 to 2 అంటే తీసుకుంటే ఒక శ్వాసను తీసుకుంటా, లేదంటే అది కూడా లేకుండా పోతారు. ఆ శ్వాస లేని స్థితిలో మీరు కరెక్ట్గా ధ్యాన స్థితిలోకి వచ్చేసారని అర్థం. ఈ విధంగా తర్ఫీదు ఇస్తూ రావాలి.
అప్పుడు మీరు తొందరగా ధ్యాన స్థితిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ప్రిపరేషన్ ద్వారా డైరెక్ట్గా మీరు కనెక్ట్ అయిపోతుంటారు మెడిటేషన్లోకి వచ్చినప్పుడు. అప్పుడు ఇవన్నీ కూడా కొందరికి అవసరం అవుతుంది, కొందరికి అవసరం లేదు. డైరెక్ట్గా నిరాకరణలో కూర్చోగానే మెడిటేషన్ స్థితిలోకి వెళ్ళిపోతుంటే ఇంక ఇవన్నీ చేయని అవసరం లేదు. అది వెళ్ళలేకపోతున్నప్పుడు ఈ విధంగా ఇప్పుడు చెప్పుకున్న సాధనలన్నీ చేసుకుంటూ వస్తే తర్వాత ఆ స్థితిలోకి వెళ్ళిపోవడం సులభతరం అవుతుంది. ఇవన్నీ కూడా సగుణ ధ్యానంలో కిందకి వస్తుంది. అంటే రూపాన్ని చూసి విజువలైజ్ చేసుకోవడం కానీ, ఈ కౌంటింగ్లు చేసుకోవడం కానీ, ఈ ఓంకార నామాన్ని ఉచ్చరించడం కానీ, వీటన్నిటి వల్ల అలాగే శ్వాసను కౌంటింగ్ చేయడం, ఇదంతా కూడా ఇప్పుడు నిరాకార ధ్యానంలోకి వెళ్ళిపోతాం. ఆ నిరాకార ధ్యానంకి వెళ్ళడానికి ఇప్పుడు మనం మన శ్వాసని సహసిద్ధంగా తీసుకుంటున్నాం కదా, ఆ తీసుకోవడానికి ఉచ్ఛ్వాస నిశ్వాస అంటాం. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని మనసుతో గమనించడం మొదలు పెట్టాలి. ఇక్కడ ఏకాగ్రత వేరు, గమనం వేరు. ఏకాగ్రత అంటే ఇందాక అనుకున్నాం, ఒక పాయింట్ మీద కానీ, ఒక చిత్రపటంలో కానీ, ఒక ఇష్టదైవం కానీ, ఒక రూపాన్ని చూసుకుంటూ దాని మీదే మనసును ఫోకస్ చేయడం. ఇప్పుడు ఏ ఫోకస్ చేయట్లా, జస్ట్ అబ్జర్వేషన్. అంటే జస్ట్ యు ఆర్ ఏ విట్నెస్, అంటే నీవు ఒక సాక్షిగా. అక్కడ ఇద్దరు మనుషులు కొట్లాడుకోవడం, అరుచుకోవడం చేసుకుంటారు. మూడో వ్యక్తి మీరేం చేస్తారు, చూస్తున్నారు అంతే, దాంట్లోకేం ఇన్వాల్వ్ కావట్లా, జస్ట్ గమనిస్తున్నారు. ఆ విధంగా ఇక్కడ శ్వాసలు రావడం పోవడం అనేది మీరు గమనిస్తారు ఒక సాక్షిగా. ఎందుకంటే అది గమనించడం అనేది లేకపోతే మళ్ళీ మనసు ఆలోచన ప్రవాహంలోకి వెళ్ళిపోతుంది. అందుకని దానికి ఏదో ఒకటి కల్పించాలి కాబట్టి జస్ట్ గమనిస్తాను. ఇప్పుడు మన శ్వాసలు ఏ కౌంటింగ్ చేయని అవసరం లేదు. ఇప్పుడు ఈ నిర్గుణ ధ్యానంలో కేవలం వచ్చిపోయే శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఇప్పటికే మనం ముందు ఎక్సర్సైజ్ చేసుకున్న వల్ల మనసు శాంతపడి 1 నిమిషానికి 1-2 శ్వాసలతోనే ఉంటారు. 14-16 శ్వాసలు తీసుకునే వాళ్ళు 1-2 శ్వాసలతోనే ఉంటారు ఇప్పుడు. ఎందుకంటే ముందుగా ఎక్సర్సైజ్ అన్ని చేశాం కాబట్టి, ఆ ఓంకారం, సూర్యనాడి చంద్రనాడిని గమనించడం, ఇవన్నీ చేశాం కాబట్టి ఇప్పుడు జస్ట్ రిలాక్స్డ్గా శ్వాస రావడాన్ని, ఆ వచ్చిన తర్వాత అది ఎక్కడ దాకా లోపలికి వెళ్తూ ఉంది, ఇక్కడ దాకా వెళ్తుందా, కింద భాగంకి వెళ్తుందా, ఇట్లా గమనిస్తూ ఉండాలి. మళ్ళా ఎలా బయటికి వస్తుంది, జస్ట్ అబ్జర్వేషన్ అంతే, దాని గురించి ఏం ఆలోచించకూడదు. మీరు ఒక సాక్షిగా చూస్తూ ఉండాలంతే మీ శ్వాసని బిగపట్టకూడదు, శ్వాసని ఎక్కువగా తీసుకోవడం చేయకూడదు. సహజంగా వచ్చిపోయే ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనించడమే. ఇలా మీరు ఈ స్థితిలో ఉన్నప్పుడు మైండ్ అప్పుడప్పుడు డైవర్ట్ అవుతుంటుంది. అంటే ఆలోచన స్థితిలోకి వెళ్ళిపోతుంది, ఆలోచించడం మొదలవుతుంది. అప్పుడు మీకు మీరు చెప్పుకోవాలి. అంటే దీన్ని ఆటో సజెషన్ అంటారు. అంటే మన మైండ్కి మనం ఏం చెప్తే అది తీసుకోవడం మొదలు పెట్టద్ది, వెంటనే కాకపోయిన తర్వాత అయినా కూడా. అందుకని రిపీటెడ్గా మనం చేసిన ఇన్స్ట్రక్షనే అది తీసుకుంటుంది. అందుకని మనం ఏం చేయాలి, రిపీటెడ్గా ఇన్స్ట్రక్షన్, నేను ప్రస్తుతం ధ్యానంలో ఉన్నాను, అంటే మైండ్ కామ్గా ఉన్నాను, నిశ్శబ్ద స్థితిలో ఉన్నాను అని. ఇప్పుడు నేను ప్రస్తుతం మెడిటేషన్లో ఉన్నాను కాబట్టి ఈ మెడిటేషన్లో నుంచి పైకి లేచేంత వరకు దేని గురించి ఆలోచించను, దేని గురించి విచారించను, కేవలం ఈ నిశ్శబ్ద స్థితిలో మాత్రమే ఉంటాను అని మీకు మీరు, మీ మైండ్కి మీరు చెప్పుకోవడం కానీ మొదలు పెడితే క్రమేణా అది వినడం మొదలు పెడుతుంది. విని మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారమే చేస్తుంది. అది కూడా ఆలోచించకుండా మీరు చెప్పినట్లుగానే కామ్గా ఉంటుంది. ఇంకా కూడా ఆలోచనలు వస్తూ ఉంటే
మీరు వాటిల్ని పట్టించుకోకూడదు. అంటే పిలవని పేరంటాలుగా చూడాలి. పిలవని పేరంటాలు అంటే ఇప్పుడు మనం ఏదైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు పిలవకుండా కొందరు వచ్చారంటే ఆ పెళ్లి వాళ్ళని పెద్దగా రిసీవ్ చేసుకోవడం పట్టించుకోవడం ఉండదు. ఎందుకంటే వాళ్ళని పిలవలేదు కదా, అయినప్పటికీ వచ్చారు, పెద్దగా పట్టించుకోరు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? పట్టించుకోలేదనే అనే ఆలోచనతో చిన్నగా బయటికి వెళ్ళిపోతారు. ఆ విధంగా మనకు వచ్చే ఆలోచనల్ని పట్టించుకోకూడదు, ఇన్వాల్వ్ కాకూడదు, అంటే జోక్యం చేసుకోకూడదు. ఏదో ఆలోచనలు వస్తాయి, ఏదో సంబంధించి జస్ట్ సాక్షిగా ఓహో ఇప్పుడు ఈ ఆలోచన వస్తుంది అన్నది గమనించాలి. అంతేగాని ఆ ఆలోచనతో మమేకం కాకూడదు. ఆ ఆలోచనతో మమేకం అయిపోయారంటే ఆ ఆలోచన ఇంకొక ఆలోచన పుట్టిస్తుంది, ఆ ఇంకొక ఆలోచన మరొక ఆలోచన పుట్టిస్తుంది. ఈ విధంగా ఈ థాట్ అనేది ఒక ప్రవాహంలాగా జరిగిపోతూ ఉంటుంది. దాంతో మనం మమేకం కాకూడదు, ఇన్వాల్వ్ కాకూడదు. జస్ట్ తటస్థంగా ఉండాలి, అంటే సాక్షిగా ఉండాలి. మన ఆలోచనల్ని మనం గమనిస్తూ ఉండాలి అంతే. ఎందుకంటే ఇక్కడ మనం శ్వాసను గమనిస్తున్నాము అని అంటే శ్వాసకి మన ఆలోచనకి కనెక్షన్ ఉంది. శ్వాసను మనం ఎప్పుడైతే గమనిస్తామో శ్వాస నిదానం అయిపోయి మనం గమనించలేని స్థితిలో అది ఆగిపోతుంది. అంటే చిన్నగా జరుగుతుంది కానీ మనకు ఆగిపోయినట్టుగా కనిపిస్తుంది, అంటే అంత సూక్ష్మంగా జరుగుతుంది. ఆటోమేటిక్గా మన మనసు కూడా ఈ ఆలోచనలు కూడా శ్వాస దగ్గరగానే మనసు కూడా తగ్గిపోతూ వస్తుంది, ఆలోచనలు తగ్గిపోతూ వస్తుంది. ఒకానొక స్థితిలో ఆ మనసు లేని స్థితిలో మనం ఉంటాం. అదే కదా అర్థం, ధ్యానం నిర్విషయ మనహ అన్నారు. అంటే మనసులో ఏ ఆలోచనలు లేకుండా ఉండడమే ధ్యానం. అప్పుడు మనకి ఆ విశ్వశక్తి, శివుడి పైన గంగ ఉంది అంటారు కదా, ఆ గంగ అంటే ఇదే ఆకాశ గంగ, అంటే ఆ విశ్వశక్తి, మనం ఆ తపశ్శక్తి, ధ్యానశక్తి, చిత్శక్తి, ఈశ్వర శక్తి అంటారు కదా, ఆ డివైన్ ఎనర్జీ అనేది మనం రిసీవ్ చేసుకుంటాము ధ్యానంలో. ఇంకా ఆ దివిశక్తి మనలోకి ప్రవహించే కొద్ది ఇంకా మనలో శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, ఆత్మపరంగా అంతా కూడా ట్రాన్స్ఫర్మేషన్ అవుతూ వస్తుంది, అంటే అభివృద్ధి పదంలో జరుగుతూ వస్తుంది. కాబట్టి ఈ ధ్యానం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇంతకుముందు కూడా మనం చెప్పుకో ఉన్నాం, ఇంతకుముందు కాన్సెప్ట్స్లో కూడా ధ్యానం ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనే విషయాల మీద, ధ్యానం వల్ల మనకి ఏ విధంగా శారీరకంగా, మానసికంగా, ఆత్మపరంగా, బుద్ధిపరంగా ఏ విధంగా ఉపయోగం ఉంటుందో ఇవన్నీ చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ ప్రాక్టికల్గా మీ చేత చేయించడం కోసం, ధ్యాన స్థితిలోకి మిమ్మల్ని తీసుకెళ్ళడం కోసం ఈ ఓంకారము, ఈ శ్వాసను కౌంటింగ్ చేయడము, ఈ ఎక్సర్సైజ్ చేయిస్తూ ఆ ధ్యాన స్థితికి తీసుకొస్తున్నాం. ఇవన్నీ కూడా బిగినర్స్కి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మేము 3 నెలలు ధ్యానం చేస్తున్నాం, 6 నెలలు ధ్యానం చేస్తున్నాం అని చెప్పి అయినప్పటికీ మనసు కుదరట్లేదు, ఏదో కూర్చుంటున్నాం లేస్తున్నాం అంటున్నారే కానీ మనసు ఆ ధ్యాన స్థితిలోకి వెళ్ళట్లేదు అని చాలామంది చెప్తూ ఉన్నారు. వారందరి కోసం వాళ్ళు ఆ ధ్యాన స్థితిలోకి వెళ్ళేందుకోసం ఇప్పుడు ఇవన్నీ చెప్పడం జరిగింది. కాబట్టి మీ దైనందిన జీవితంలో, ఈ డైలీ రొటీన్ లైఫ్లో కనీసం ఒక అర్ధగంట సేపు అయినా కూడా దీని సమయాన్ని కేటాయించి ఈ విధంగా సాధన చేసుకుంటూ వస్తే చక్కని ధ్యానస్థితిలోకి వెళ్తారు. ధ్యానస్థితిలోకి పోయినప్పుడు ఆ విశ్వశక్తి తీసుకోవడం, మీలో ఇంటర్నల్గా ట్రాన్స్ఫర్మేషన్ జరగడం, దానివల్ల శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా, ఆత్మపరంగా మన పరిస్థితుల మీద కూడా
ఎంతో శ్రేయస్సుని కలిగిస్తుంది ఈ ధ్యానం. కాబట్టి ఇది ప్రతినిత్యం అందరూ ఆచరించవలసిందిగా కోరుకుంటూ హరి ఓం తత్సత్.